బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలవడం కోసం మంగళవారం తలపెట్టిన చిట్యాల బంద్ను ప్రజలు విజయవంతం చేయాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ మెంబర్ వెల్పుల రాజ్ కుమార్ అన్నారు. సోమవారం చిట్యాల మండల కేంద్రంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ మెంబర్ వెల్పుల రాజ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్నటువంటి యువకులు రిజర్వేషన్ అంటూ విద్యార్థుల ముసుగులో ఆ దేశంలో ఉన్నటువంటి హిందూ ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేస్తూ హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తూ కులం లేదు కేవలం హిందూ అయితే చాలు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న అధికారులైనా కావచ్చు, క్రికెటర్లైనా కావచ్చు, హిందూ అయితే చాలు అత్యంత దారుణంగా మారణకాండ సృష్టిస్తూ ముఖ్యంగా ఇస్లామిక్ యొక్క తీవ్రవాదాన్ని అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల పైన చూపించడం జరుగుతున్నది. మరి ఈరోజు ప్రపంచానికి భిక్ష పెట్టేటువంటి అన్ని మతాలు సమానము, ప్రపంచానికి మాతృ మతం ఏదైనా ఉంటే అది హిందూ మతం. అలాంటి హిందూ మతం పైన దాడి జరగడాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. దానికి నిరసనగా ఏదైతే బంగ్లాదేశ్లో హిందూ ఆడబిడ్డలపైన జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకిస్తూ రేపు చిట్యాల మండల కేంద్రం చిట్యాల పట్టణ బంద్కు ఉన్నటువంటి హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ బంద్లో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వివిధ రకాల రాజకీయ పార్టీలు, అనేక కుల సంఘాలు తేడా లేకుండా పాల్గొని రేపు చిట్యాల మండల కేంద్ర బంద్కు సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నా.